Esprit coisas castas, necachis Felix, మది కేదే కాస్తా. బ్రో ఏ ఎవడ్రా నువ్వు మంచి వైబ్ లో ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చావు? 2 రూపీస్ ఉన్నాయా నీ దగ్గర? 2 రూపీస్ దేనికిరా? జూకా కాంప్లెక్స్ ఏ కాంప్లెక్స్? కల్కి మూవీలో ఉంటుందే ఆ కాంప్లెక్సా? కాదు, సులభ్ కాంప్లెక్స్ మాత్రం వస్తుంది. దానికి 2 రూపీస్ ఎందుకురా? 1 రూపీ సరిపోతుంది కదా. రేపటి కోసం వారిని పీతి కొత్తకి విరోచనాలు పట్ట మనిషివా మారిన మృగానివే. అరే నువ్వు అర్జెంట్ గా ఇక్కడ నుంచి మింగేరా, నేను కూడా మింగేస్తా. ఎక్కడికి బ్రో? నువ్వు కూడా సులభ్ కాంప్లెక్స్ కా? నిజం చెప్పు బ్రో, సులభ్ కాంప్లెక్స్ కా? సులభ్ కాంప్లెక్స్ కాదురా, బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోవడానికి. దేనికి? దీనికి. లేకపోతే నీకెందుకురా? కొత్త ముసుకుని వీడియో చూడు. అమ్మర్న 2 రూపీస్. 2 రూపీసా? ఇస్తా. ముందు ఈ గుణపం తీసి నీ కొత్తలో పెట్టి అప్పుడు ఇస్తా. బ్రో వద్దు బ్రో, నాకు అసలుకే దొడ్లోకి వస్తుంది. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మళ్ళీ ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు రీల్స్ అనగానే మీలో కొంతమంది అనుకోవచ్చు, వీడికి కంటెంట్ లేదా, సిగ్గు లేదా, శరం లేదా, ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న రీల్స్ మీదే పడి ఏడుస్తూ ఉంటాడు అని. అవును, మీరు అనుకున్నది కరెక్టే, నాకు కంటెంట్ లేదు. సారీ జోక్స్ ఏ పార్ట్. టాపిక్ ఏదైతే ఏంటి బ్రో, నేను ఇస్తాగా మీకు టన్నులు ఎంటర్టైన్మెంట్. సో ఇక లేట్ చేయకుండా, లాగ్ లేకుండా ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ ని రోస్ట్ చేసి టోస్ట్ చేసేద్దాం. వావ్, వాట్ ఏ రీల్, వాట్ ఏ ఫీల్. ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం, ఒక భక్తి అన్ని నాకు ఈ రీల్ లో కనిపించాయి. అన్వాంటెడ్ ఎక్స్పోజింగ్లు చేసి కరువుగాల్ని అట్రాక్ట్ చేసి రీచ్ తెచ్చుకోకుండా అమ్మాయిలు కొందరు చక్కగా ఇలా చేయొచ్చుగా. లేదు, ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఎంత వీలైతే అంత టాలెంట్ చూపించేసేయాలి, షార్ట్ కట్ లో ఫేమ్ తెచ్చేసుకోవాలి, ఫేమస్ అయిపోవాలి. బై ద వే, ఐ నో ఆ అమ్మాయి కూడా ఇలా దేవుడి పాటలకు ఎక్స్ప్రెషన్స్ పెట్టి దేవుడి పేరుతో రీచ్ తెచ్చుకుంటోంది అని. బ్రో బట్ స్టిల్ షీ ఇస్ బెటర్ దాన్ మెనీ అదర్ క్రింజ్ షిట్స్. ప్రశాంతంగా ఉంది రా బాబు. అరే నువ్వు చెప్తున్నా మర్యాదగా ఫిల్టర్ ని ఎక్కడి నుంచి మింగేసావో మళ్ళీ తీసుకెళ్లి అక్కడే పెట్టే. ఎందుకంటే నువ్వు ఈ గెటప్ లో కృష్ణుడిలా లేవు, ఆర్యన్ అజయ్ గాడి డూప్ లో ఉన్నావు. కర్మరా బాబు, వీడి లాంటి చిల్లరగాళ్ళ వల్లే కలియుగం సగం సంకనాకుపోతోంది. చచా, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ 2 ఉన్నాయి కదా అని ఏ క్రింజ్ పడితే ఆ క్రింజ్ అప్లోడ్ చేసి మింగుతున్నారు. పోనీ ఆ చేసే క్రింజ్ అన్నా వేరే ఏదో విధంగా చేస్తారా అంటే లేదు, దేవుడి మీద చేస్తారు. అరే ఇదే సాంగ్ కి ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ పెడితే క్యూట్ గా ఉంది, నువ్వు పెడితే రోతగా ఉంది. బట్ వేసుకున్నాక నాకు ఎందుకు అంత నచ్చలే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా అంత నచ్చలేదు నాకు. అండ్ తర్వాత ఈ టాప్ ట్రై చేశాను, ఇది కూడా అసలు నచ్చలేదు. ఓకే అనిపించింది, చాలా లూజ్ అయిపోయింది డ్రెస్. ఏందక్క ఇది సోషల్ మీడియా అనుకుంటున్నావా లేదా జూడియోలో ట్రయల్ రూమ్ అనుకుంటున్నావా? మార్చి డ్రెస్లు వేసుకుందే కాకుండా తెరిచి టాలెంట్ చూపిస్తున్నావు. పోనీ చూపించడంతో ఆపావా అంటే లేదు, లూజ్ అయిందా టైట్ అయిందా అంటూ బి గ్రేడ్ క్వశ్చన్లు వేస్తున్నావు. చాలా లూజ్ అయిపోయింది డ్రెస్. చిచి, ఈ రీల్ లో కనిపిస్తోంది చూడండి, ఈవిడ పేరే సాధనా నాయుడు. ఒకసారి ఈవిడ గారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని టాలెంట్ అంతా ఈవిడ అకౌంట్ లోనే కనిపిస్తుంది. ఇంకొకసారి వైట్ కలర్ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళావా అనుకో, ఎల్లకురా బాబు, అమ్మాయిలంతా నిన్నే చూస్తున్నా. ఎవడ్రా నువ్వు? ఫ్రీ చైతన్య పారైన కాలేజ్ లో బట్టి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే టాపర్ గార్డ్ లా ఉన్నావు. అయినా నువ్వు వైట్ షర్ట్ వేసుకుంటే స్టైల్ గా లేదు. మీ 3వ ముత్తాత 4వ తమ్ముడి 5వ పెద్దవర్ధంతికి ఏజుడ్ అన్న సజెస్ట్ చేసిన అవుట్ఫిట్ వేసుకున్నట్టు ఉంది. అరే తమ్ముడు, బుద్ధిగా వెళ్ళి మీ కాలేజ్ వీకెండ్ టెస్ట్ లో ఇచ్చిన OMR మీద చుక్కల బుక్ ప్రాక్టీస్ చేసుకో. నీకెందుకురా రీల్స్ ఇవన్నీ? ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఇమిటేట్ చేయమని చెప్పి అడిగారు. నువ్వు గిల్లించుకోవాలి, అరవకూడదు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొప్పమ్మరా. అరే సామి, ప్రకాష్ రాజ్ వాయిస్ ఇమిటేట్ చేస్తా అని మధ్యలో ఎందుకురా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ని ఇమిటేట్ చేస్తున్నావు? నువ్వు ప్రకాష్ రాజ్ గారిని ఇమిటేట్ చేయడం కనుక ప్రకాష్ రాజ్ చూస్తే స్టీల్ చెంచా ఇచ్చుకుని నీ గోటీల మీద మింగుతారు. ఎందుకంటే నువ్వు చేసే వాయిస్ ప్రకాష్ రాజ్ గారు ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చే వాయిస్ లాగా లేదు, ప్రకాష్ రాజ్ గారు పాయికానాకు పోయినప్పుడు వచ్చే వాయిస్ లాగా ఉంది. మడ్డగుడు తమ్ముడు, నేను జంగల్ బుక్ చూడలే, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. మరి అది నిజమో కాదు మీరే చెప్పాలి. బ్రో అచ్చం బాలేబాబు లాగా భలే చేసావు బ్రో. బాలేబాబులా ఏంటి? వీడు చేసింది బాలేబాబు వాయిసే కదా. ఏదో ఒకట్లే బొక్క, మళ్ళీ ట్రై చేయకే. నేను మారలేదు మూర్తి, నేను అదే లుచ్చాగాన్ని లేదు మూర్తి గారు, నేను అదే జారీ దయా లేని దయాగాన్ని. సూపర్ చేసావు బ్రో. ఇప్పుడు ఎన్టీఆర్ లా చేయవా? లేకపోతే ఏంట్రా నువ్వు చేసిన మిమిక్రీ, నువ్వు చెప్పిన డైలాగులు ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో చెప్పిన విధంగా లేదు. కార్ పంపర్ కొత్తలో పెట్టుకుంటే వచ్చే వాయిస్ లాగా ఉంది. పోన్ సరేరా, నీకు ఇంకోటి చెప్తా. ఎన్టీఆర్ కొత్త సినిమా దేవరా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనుక ఈ రీల్ చూస్తే నీకు కన్ఫర్మ్ చావేరా. కాబట్టి నేను నీకు చెప్పేది ఏంటంటే, చక్కగా గుప్పెడు బూంది నోట్లో కుక్కుని ఇలా హీరోస్ ని నీ క్రింజ్ మిమిక్రీతో ఇమిటేట్ చేయడం ఆఫ్ చేయవే.
సబ్స్క్రైబర్స్ అందరూ మేకప్ పిచ్చలు మేకప్ వట్టలు అని చెప్పి కామెంట్ పెడతానే ఉన్నారు. ఫైనల్ గా అయితే తీసుకొచ్చాను. వీటిని అయితే కపూరాలని పిలుస్తానంట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఉడికిన తర్వాత ఈ పీసెస్ అన్ని అందులో వేసేయాలి. దాని తర్వాత వచ్చేసి మెంతం కూర కూడా వేసేసుకుని ఉప్పు కారం గరం మసాలా అన్ని వేసేసుకోవాలి. మేక పిచ్చలతో కర్రీ ఏంట్రా టప్రీగా? అయినా మేక పిచ్చలతో కర్రీ ఏం చేస్తావులే గానీ వెళ్ళి గుర్రం ఉల్లితో కుల్ఫీ చేసుకుని చీక్కో. లేకపోతే నీకన్నా బేర్ గ్రిల్స్ నయం రా బాబు. కప్పల్ని బొద్దింకల్ని తిన్నా నీట్ గా కత్తితో చెత్తంతా తీసేసి మెయిన్ మీటే తింటాడు. నువ్వేంట్రా బాబు రివర్స్ లో మెయిన్ మీట్ ని పక్కన పెట్టి వెళ్ళి చెత్త నేర్కొచ్చుకుని దాంతో కర్రీ వండుకుని తింటున్నావు. నాకైతే ఎలా అనిపించింది తినాలంటే ఫుల్ కామెడీ అయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అరే రేపు పొద్దున నీ సబ్స్క్రైబర్స్ అందరూ నిన్ను వెళ్ళి కోతి పియ్య తినమంటారు. వెళ్ళి తినేసి వచ్చి రీల్ పెడతావా మరి? చల్ చూపుతియే. నువ్వు పంచేరా. ఏ మేక పిచ్చలతో అయితే కర్రీ వండావో వెళ్ళి అదే మేక యొక్క ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు లవంగం ఇవేసి ఉడికిస్తున్నాను అనమాట. ఉప్పు బాగనట్టుంది. కాగినాక నేను దేంతో చేశాననేది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. రేచి ఏంట్రా అది? ఈ ప్రపంచంలో వేరే ఫుడ్ ఏమీ లేనట్టు అందరూ వెళ్లి మేక పిచ్చలు మేక వట్టలు మీద పడతారేంట్రా? ఇందాక చూపించినోడేమో మేక వట్టలతో కర్రీ వండాడు. వీళ్ళ ఫుడ్ ఇన్నోవేషన్ తగలయ్యా ఆఖరికి మేక వట్టల్ని కూడా వదలట్లేదు కదరా. వచ్చింది కదా. చాలా మంది మటన్ రిలేటెడ్ గా చాలా చెప్పారు. నాకు తెలుగులో మాట్లాడటం తెలియదు, కానీ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడిందేంట్రా? అరవమా? తెలుగులో మాట్లాడటం తెలియదు. అచ్చా నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు తెలుగులో ఒక్క ముక్కే వచ్చనమాట. అది కూడా నీ కోసం నేర్చుకుని ఉండవు, అమ్మాయిల కోసం నేర్చుకుని ఉంటావు. ఇక్కడ ఈ తుప్పాస్ గడి తుప్పు పట్టిన ప్లాన్ ఏంటంటే వీడిలా తెలుగులో మాట్లాడటం చూసి తెలుగు అమ్మాయిలందరూ వచ్చి తెలుగులో ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావు అని కామెంట్లు పెట్టాలి. వీడి ఫాలోవర్స్ లో అమ్మాయిల ఫాలోయింగ్ పెంచుకోవడానికి వీడు ఫాలో అయ్యే నింజా టెక్నిక్ ఇది. సరే అదలా ఉంచండి. ఓ పక్క వీడు ఇలా తెలుగు అమ్మాయిల కామెంట్ల కోసం ఇలా రీల్ చేసి పెడితే మన తెలుగు ఏమైనా తక్కువ వాడికి తెలుగు రాదని తెలిసినా మళ్ళీ వెళ్ళి తెలుగులోనే కామెంట్లు పెట్టారు. బయట అమ్మాయిలు చాలా డేంజర్ గా ఉన్నారు నాన్న కదా. లంగోటి నాయలా మిట మధ్యాహ్నం పూట డ్యూకు బండి మీద తిరుగుతూ చైన్ స్నాచింగ్లు చేసే చెప్రీ గాడ్ లాగా ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఏంట్రా అది? అక్కడ ఏం లేదు కదరా. మొలవని మేసానికి నీకు మొగ్గలో యాటిట్యూడ్ అవసరమా? అక్కడ ఇంకా మొలకలు కూడా రాలేదు, ఏదో యాటిట్యూడ్ చూపిస్తున్నావు. వీడిది ఈ రీలే కాదు, వీడిది మీకు ఇంకో రీల్ చూపిస్తా. అందులో వీడు ఏం చేస్తున్నాడో చూడండి. నీ అంబిషన్ ఏంటి? నా అంబిషన్ సెట్ చేయడం. అదేం పాడే అలవాటు? నీకు ఇష్టం లేదా? నాకు అలాంటి అలవాటు లేవు. అయితే ఇప్పుడు చేసుకుందాం దా. అరే ఏంట్రా అది? అటు ఇటు తిరుగుతూ క్రింజ్ డైలాగులు చెప్తూ రోత చేస్తున్నావు. ఇంకా మా దరిద్రం కాకపోతే హీరో లాగా నువ్వే చేస్తున్నావు, హీరోయిన్ లాగా కూడా నువ్వే చేస్తున్నావు. ఆపరా బాబు నువ్వు నీ ఆతులో యాక్టింగ్. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు, ఆయనకి ఎగనెస్ట్ గా ఎవడున్నాడు. నీ కంట్ల నా పుసి కళ్ళెందుకు రా గొడ్ల గోపులాగా ఓపెన్ చేసి ఫోన్ మీదకి దునుకుతున్నావు? డ్రాప్స్ కావాలా ఏంటి? ఐ డ్రాప్స్ అనుకున్నావా? చాచా కాదు కాదు, యూరిన్ డ్రాప్స్. పోసే కొద్దీ వస్తూనే ఉంటుంది. ఆ డాన్స్ ఏంట్రా? మిడతకి మైగ్రేన్ వచ్చినట్టు, సంకలో సెకండ్ వచ్చినట్టు, జీన్స్ ప్యాంట్ లో జెర్రీ దూరినట్టు. ఎందుకురా బాబు ఓ ఊపుతున్నావు? అరే తమ్ముడు నీకే చెప్తున్నా, ఎప్పటికైనా ఇలాంటి దరిద్రపు కొట్టు డాన్సులు చేయటం ఆపేసి మంచిగా కంటెంట్ చేయరా. ఏంటి మంచిగా కంటెంట్ చేయటం రాదా? అయితే ఇలా క్రింజ్ చేయకు, వెళ్ళి ముక్కులో పొక్కులు పీక్కోపో. అండ్ పని అయిపోయినాక లంచ్ టైం ఆకలి అవుతుంటే ఏ డాబాలో తిందాము, ఎక్కడ ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందా అని ఇంట్లో అడిగితే నాకు సడన్ గా గుర్తొచ్చింది, ఇక్కడ కేఫ్ గ్రీన్ ఎథనిక్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది అక్కడ. భయ్యా మనలో మన మాట. నువ్వు రోజు పొద్దున్నే వాష్రూమ్ లో మలన విసర్జన చేస్తావా లేదా ఆర్గానిక్ గా ఉండాలని చెప్పి తొప్పల్లోకి వెళ్ళి కానిస్తావా? చచా అదలా ఉంచితే వీడి పేరే వంశీకృష్ణారెడ్డి. ఇదివరకు జామకాయ మోటివేషన్ ఇచ్చేవాడు, ఇప్పుడు వచ్చేసి ఆర్గానిక్ గా జాంకాయలు పండిస్తున్నాడు. ఒకప్పుడు మోటివేషన్ పేరుతో నీతులు చెప్పేవాడు, ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ పేరుతో ఏతులు మింగుతున్నాడు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు పై చెప్పిన వాటిలో ఏం చేసినా చేయకపోయినా లైక్ అండ్ షేర్ మాత్రం పక్కా చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక 4K లైక్స్ కొట్టండి చాలు. మీరు నేను అడిగిన 4K లైక్స్ కొట్టేసి మీరు నేను అడిగింది చేస్తారని అనుకుంటున్నాను. ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి ఆ స్టోరీలో నన్ను మెన్షన్ చేసి మీ యొక్క ఎక్స్టెండెడ్ సపోర్ట్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి ఏమంటారు, వీడి లైఫ్ అంతా ప్రాబ్లమ్స్. ఇలాంటి లైఫ్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, 10లో ఒక 6-7 సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు.